నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక మనం ఈ మేడారం ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కటికల కోసం ఈ ఆటను ఎట్లా కోయాలి ఏందని పిలిచినా ఎవరు రారు, సరిగా వచ్చినా ఎక్కువ డబ్బులు అడగడం, ఇటువంటివి ఏమైనా చేసినప్పుడు సఫర్ అవుతూ ఉంటారు డబ్బులు లేక. అందు గురించి అని ఈ వీడియో చేస్తున్నా. చాలామంది సబ్స్క్రైబర్స్, మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు వీడియో పెట్టమని. మాకు కూడా అవసరం వస్తుంది, ఇంట్లో ఏదైనా పండగ కనుక అవసరం ఉన్నప్పుడు చేసుకోవడానికి మాకు పనికి వస్తుంది, వీడియోస్ చేయమని చెప్పారు. అందు గురించే వీడియోస్ చేస్తున్నా. ఫస్ట్ అలాకు మీరు తాడు ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీన్ని రెండు కలిపి ఇలా వేసుకొని ఇలా పెట్టుకోవాలి. మనకి ఏంటంటే ఈ తాడు ఎంత హైట్ ఉంటే, ఈ ఆట ఎంత హైట్ ఉంటే మనకు నడుములు కూడా నొప్పి లేకుండా ఉంటాయి. అందు గురించి అని హైట్ వేసేసాను. మనం ఇప్పుడు ఏం లేదు, మనం ఈ ఆట స్టార్ట్ చేసేది తోలు తీసుడు ఎలాగో చూపిస్తాను మీకు. స్టార్టింగ్ ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కాల్ని ఇలా ఈ కాల్లో పెట్టేసుకోవాలి. ఇదిగో ఇది లైన్. స్ట్రైట్గా మనం ఫస్ట్ అలా ఈ కాల్ని ఇలా పెట్టేసుకున్నాక ఈ వెంట్రుకలు ఉన్నాయో, ఈ వెంట్రుకల పక్క నుంచి వెళ్ళి స్కిన్ తీయాలి. ఇగో ఇలా ఇలా తీసేసుకోవాలి లైన్ వెనకాలకి. తర్వాత ఇక్కడ కాలు కడ ఫస్ట్ అలా లోపల వైపు ఇలా
చేసుకోవాలి. లోపల వైపు ఫస్ట్ అలా ఇట్లా తీసుకోవాలి, బక్కి రాకుండా. ఇలా బక్కి తగలవద్దు, ఇటు బక్కి అటు వెళ్ళిపోవాలి, స్కిన్ వరకు మాత్రమే మనకు రావాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ బక్కి మాత్రం దీనికి వెళ్ళాలి ఫ్రెండ్. ఇట్లా ఓన్లీ స్కిన్ వచ్చేటట్టే బక్కి సైడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఇలా స్కిన్ కొద్దిగా పట్టుకొని ఇలా తోక మనం ఇంట్లో కోసుకుంటే తోక అవసరం లేదు, కానీ షాప్ కాబట్టి తోక ఉంచాలి. ఇలా తీసామా ఫ్రెండ్స్, మొత్తం ఇలా చేయి కొద్దిగా లైట్గా వాటర్ తీసుకొని ఇగో ఇలా ఒత్తేయడం, ఇలా వస్తుంది. నా ఈ కాలు దగ్గర కూడా కొంచెం ఇలా అనుకోవాలి, ఇక్కడ కట్ చేసేసుకోవాలి స్కిన్. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఇంకొక ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాళ్ళు ఇంకో కాళ్ళు పెట్టేసుకొని దీన్ని ఎంటికలు కొంచెం ఇలా అనేసి మళ్ళీ ఇక్కడ ఇలా ఫస్ట్ అలా కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఉన్నదిగా దీంట్లో ఇట్లా కత్తి పెట్టేసి ఇలా చక్కగా స్ట్రైట్ ఇలాగనే వెళ్ళాలి. ఈ ఎంటికల పక్క నుంచి వెళ్ళి ఇలా అంతే. ఇలాగ ఫస్ట్ ఎలాపు లోపల మళ్ళా సేమ్. ఫ్రెండ్స్ ఈ బక్కి ఇటు వెళ్ళిపోవాలి, స్కిన్ ఇటు రావాలి. మనకి బక్కి మటన్కి ఉండాలి. ఇలా బక్కి మీదనే కట్ చేసుకోవాలి మనం.
ప్లస్ మళ్ళీ ఇగో ఇటు తీసేసుకోవాలి. ఇక్కడ దాకా తీసాము, ఇంకా తీయాలి. ఇది కూడా మనం చేసేసుకున్నాం అనుకో అయిపోతుంది కొంచెం అని. ఓకే, ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి పొదుగు ఇలా తీసేసుకోవాలి. కొంచెం ఇది మిగిలి ఉన్నది, ఇది కూడా దీంతో పొదుగుతోని ఇలా పాల పురుగు ఈ బక్కి మీదనే ఓన్లీ ఫ్రెండ్స్. స్కిన్ తీసేటప్పుడు కూడా మనం ఇలాగనే బక్కి మీదనే కట్ కావాలి. మనకు స్కిన్ డివైడ్ రావాలి, బక్కి దానికి మటన్కి వెళ్ళాలి. ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసేసుకోవాలి. కాళ్ళు తలకాయ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇట్లా లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, మనం కట్ చేయలేకపోతాం. ఇక ఇలా అంటే ఊపితే మనకు లింక్ జాయింట్ ఏలు పెట్టాలి ఫస్ట్. అలాకు ఈ ఏలు బొటనేలు ఇలా పెడితే ఇలా అన్నప్పుడు లింక్ అవ్వబడుతుంది. మనకు ఈజీగా ఇలా కత్తి పెట్టి ఆ లింక్లో
కోసినప్పుడు మనకు ఈజీగా తెగిపోతుంది. కథం సింపుల్. ఇగో ఇలా తలకాయ మనం ఫస్ట్ అలా క్లియర్ చేయాలి. కాళ్ళు ఫ్రెండ్స్ ఇదో ఇలా లింకులో పైన బోన్ ఇది ఇగో ఇక్కడ నరం తెగొద్దు, ఓన్లీ బొక్క ఇగో ఇలా రావాలి మనకు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం అటు ఇటు గుండ్రగా ఆట మనం ఎటంటే అటు తిప్పుకునే ఫెసిలిటీ ఉంటుంది ఆటని. ఇలా నరం ఉండాలి, ఇలా వచ్చేటట్టు చూసుకోండి. ఇంకోటి ఇట్లా కీలు ఉంటుంది ఫ్రెండ్, ఇగో ఇలా చూసేసుకుంటే కీలు చూస్తున్నా ఇలా ఇరిసేస్తే ఇగో కొంచెం కీలు పైన కోసేయాలి, ఇలా అనాలి అంతే. ఈ కాలు ఇలా పెట్టేసి కాలితే ఇది ఇప్పుడు ఎటంటే అటు తిరుగుతుంది. మనం ఫస్ట్ అలా చేసుకోవే ముందు ఫస్ట్ మనం పేగులకు నీళ్లు చేర్చాలంటే ముడ్లోంచి నీళ్లు పోయాలి దీనికి ఆటకి. ఫస్ట్ ఇలా కడుక్కోవాలి, పైన ఏమన్నా ఎంటుకలు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఈ నీళ్లు పోయడం వల్ల ఏమవుతాయంటే మనకు తొందరగా బోటి కడిగే అవకాశం, మనకు కడుపు జీరగానే త్వరగా మనం బోటి కడుక్కోవచ్చు, స్పీడ్ అయిపోతుంది పని. మనం పండగలకి ఇళ్ళల్లో పండగలప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్ల అప్పుడైనా ఒకే ఆట 2 ఆటలైనా ఈజీగా మనం ఇలా కోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా నీటికి ఎలాడదీసాం, కడిగాం, వెనుక నుంచి నీళ్ళు పోసాను పేగులకి.
ఫస్ట్ అలా తీసుకుని ఇలా చిన్నగా ఈ బక్కీట్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ ఈ బక్కీకి తోలుకి స్కిన్కు రెండింటి మధ్యలోనే కత్తి ఆడాలి మనం. ఇలా నేనైతే ఈ పాటికి ఎప్పుడో తీసేద్దాను, స్పీడ్ అయిపోయి ఎప్పుడో. ఏంటంటే మీకు చూపించడానికి నేను స్లోగా చేస్తున్నా. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా రావాలి. ఇలా అనుకుంటే మనకు ఈ స్కిన్ అన్నది ఈ తోలు అన్నది రానప్పుడు, మటన్ అన్నది రానప్పుడు ఈ స్కిన్ ఇది మనం ఫస్ట్ అలా ఇక్కడ తీసుకునేటప్పుడు నీట్గా తీసుకోవడం వల్ల దీన్ని ఇట్లా లాగడం వల్ల వచ్చేస్తుంది మనకు నీట్గా. ఏం బక్కి ఇంకా ఏం రాదు మనకు. ఇది కూడా ఇంతే, ఇలా పట్టేసుకుని ఇలా బక్కి మీదనే ఓన్లీ ఇలా చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నీట్గా మనం తీస్తాం కాబట్టి దీన్ని ఇలా లాగినా కూడా నీట్గా వస్తుంది. ఈ మటన్ అన్నది దీనికి రాదు స్కిన్కి. మనం ఎంత లాగినా నీట్గా ఇక్కడ దాకా వస్తుంది, ఇంకా కిందికి మరీ లాగకూడదు. తర్వాత ఇక తర్వాత ఇక కొంచెం వాటర్ తీసుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా అనడం వల్ల మనకు ఈజీగా స్కిన్ అనేది వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ఏమైనా తట్టుకున్నా కూడా ఫ్రీగా వస్తుంది. ఏమైనా హార్డ్గా ఉన్నా కూడా కొంచెం నీళ్ళు తడపడం వల్ల కొంచెం ఫ్రీ అవుతుంది మనకి. మనం తోలు తీయాలి అని అంటే ఇక వచ్చాయి. గోర్లు ఉండొద్దు ఫ్రెండ్స్. గోర్లు ఉంటే ఈ స్కిన్ తీసేటప్పుడు ఏమవుతుంది అంటే గోర్లు లేచిపోవడం, మనకు చినగడం, నొప్పి వస్తుంది, నొప్పి పెడుతుంది. మళ్ళీ తర్వాత బ్లడ్ రావడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. అందు గురించి ఫస్ట్ అలా మనకి దీనికి గోర్లు ఉండకపోవడం మంచిది. మెయిన్ రైట్ హ్యాండ్కి. లెఫ్ట్ హ్యాండ్కి లైట్గా ఉన్న ఏం కాదు, కానీ రైట్ హ్యాండ్ ఎందుకంటే మనం స్కిన్ తీసేది కాబట్టి ఇట్లా అన్నప్పుడు బక్కి తగిలినప్పుడు ఈ గోర్లు నాని ఈ గోర్లు లేచిపోవడం జరుగుతుంది ఫ్రెండ్. ఇలా దీన్ని అటు నెట్టేస్తూ ఉండాలి, స్కిన్ని ఇటు రావాలి మనకు. బక్కి మటన్ని అటు అనాలి, మన స్కిన్ మనకు ఓన్లీ స్కిన్ వచ్చేటట్టు తీయాలి. నీట్గా వస్తుంది మనకు. ఇలా వాటర్ కొంచెం తడిపేసుకోవాలి. మనం మళ్ళీ పుష్ చేయాలి అంతే. బక్కి చినగనియద్దు ఫస్ట్. అలా బక్కి చినిగిందంటే మనకు స్కిన్ రాదు. కనుక మనం జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలి. ఇట్లా నీట్గా వస్తుంది. మనం జాగ్రత్తగా తీయాలి. మనం ఒక 4-5 సార్లు, ఒక 10 సార్లు తీసినామని అంటే మనకు ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది.
ఇగో నీట్గా వస్తుంది. ఎక్కడ ఏమాత్రం చూడండి. ఫస్ట్ అలాపు మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఎలాంటి తీసుకోగానే ఈ పైన కడుక్కోవాలి. కడుక్కోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎంటికలు ఉన్నాయి మొత్తం వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం ఏముందంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇట్లనే ఉంచి తర్వాత కడుగుదాం తోలు తీసినాక బోటి కడిగా అంటే ఎంటికలు దీనికి పట్టేసి ఆరిపోయి అట్లాగే ఉండి పోవు. తర్వాత మనం కడిగినా కూడా పోవు. చాలా ఇబ్బంది పెడతాయి. బక్కితో తీయాలి, ఆ తర్వాత మటన్ కూడా అంటింది కూడా పోదు. అందుకే సో ఫ్రెండ్స్, ఫస్ట్ అలా మనం చేసే పని ఎలాంటి తీయగానే కడుక్కోవాలి. ఎప్పుడనేది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ 2 పనులు. ఇది ఒకటి వాటర్ పోయాలి. దీనికి పోయడం వల్ల పేగులు క్లీన్గా అవుతాయి. మనకు తోలు తీస్తూ అంటే అవి లోపల అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. వాటర్ చేసేసి అంతా కసరిని మొత్తం కిందికి తీసుకురావడం జరుగుతుంది. మనం ఇది పుష్ చేస్తూ ఉండాలి. ఇది అటు వెళ్ళిపోతూ ఉండాలి, ఇది ఇటు వస్తూ ఉండాలి. ఇంతే. ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వచ్చాక ఏం లేదు, ఇటు ఇటు తీసినాక ఇక్కడ కొద్దిగా టచ్ ఉంటుందిగా, దీన్ని ఇలా లాక్కుంటే నీట్గా వస్తుంది. వచ్చాక మళ్ళీ నీట్గా ఇట్లా పక్క నుంచి వెళ్ళి మనం మళ్ళీ ఒత్తేసుకోవాలి. లోపల కూడా మనం పోతుంది కదా అని పటపట ఒత్తేయద్దు. బక్కి డివైడ్ కావాలి, మటన్కి పోవాలి, స్కిన్ మనకి ఇటు రావాలి. కొంచెం వాటర్ తడుపుకుంటూ ఉండాలి అప్పుడు. ఇక్కడ ఏది ఎదురు ఛాతి మీద చిన్నగా ఇక్కడ నీట్గా ఇట్లా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా ఇలా ఒత్తేసుకోవాలి 2 వైపులా. మనం ఫస్ట్ అలా ఈ కింది మెడ దాకా మనం కొద్దిగా ఒత్తేసుకొని తర్వాత ఎదురు ఛాతి కాడ చిన్న కత్తి పెట్టి తీసుకోవాలి. ఇలా లోపల దాకా ఒత్తేసేయాలి, ముందు తొంట్ల దాకా. ఇక్కడ సీనా మీద కూడా ఛాతి మీద కూడా ఇట్లా కొంచెం ఒత్తేసుకోవాలి ముందు తొంటి కూడా. ఇగో ఈ లోపల కింది దాకా ముందు జబ్బలకి వెళ్ళిపోవచ్చు. ఇటు కూడా అనిపిస్తుంది. వెళ్ళాక మనం సీనా మీద ఈ ఛాతి మీద మనం ఇలా బక్కి అటు వెళ్ళిపోవాలి, మన స్కిన్ ఇటు రావాలి. ఇలా నిమ్మలంగా నిదానంగా చేసుకోవాలి. ఈ సీనా ఛాతి ఎదురు రూమ్ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా మనం దీన్ని మటన్ రావకూడదు, స్కిన్నే రావాలి. ఈ బక్కి మీదనే ఓన్లీ తెగాలి.
ఇలా ఇంకొంచెం కింది దాకా మనం తీసుకోవాలి. ఇలా అయిపోయాక ఫ్రెండ్స్ మనం చేయబెట్టి ఇలా ఒత్తేసేయాలి. అటు ఇటు 2 సైడ్ 2 జబ్బాలు, ముందు జబ్బా ఇలా ఇటు ఒత్తేసుకోవాలి. మనకు ఫ్రీగా వస్తుంది వాటర్ తగిలియడం వల్ల. కొంచెం మేకపోతులు అంటే మెయిన్ కొద్దిగా నీళ్ళు తాగవు కాబట్టి, మరకలు కాబట్టి, నీళ్ళు తాగుతాయి కాబట్టి మనకు ఈజీగా వస్తుంది స్కిన్. ఆ పోతులు అని అంటే కొద్దిగా హార్డ్గా వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సేమ్ మనం ఇప్పుడు నేను చూపెట్టిన విధంగానే మీరు డిటో సేమ్ జాగ్రత్త తీసుకోవాలి. ఇలా ఒత్తేసుకోవాలి. మెడకడ ఇలా ఒత్తాలి. ఇప్పుడు మనం ముందుతోంటి అవతలకి ఇవతలకి మనకు ఫ్రీ కావాలని అంటే ఇగో మధ్యలో మనం ఇది ఒత్తేసుకున్నామా, ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇలా ఒత్తాలి. ఇలా ఒత్తడం వల్ల ఇగో ఇలా ఏర్పడుతుంది. దీంట్లో మనం ఇట్లా కాలేసి ఒత్తొచ్చు. మనం కొద్దిగా మా బలంగా ఉన్నామని అంటే చేతుని కూడా గుంజేస్తే వచ్చేస్తుంది. మనం గట్టిగా పుష్ చేస్తే ఇటు కూడా మనం ఇలా తిప్పుకొని మనం దీన్ని ఇగో మెడకాడ మనం దింపుకోవాలి. కొంచెం స్కిన్ ఇట్లా ఒత్తేసుకోవాలి. ఒత్తేసినప్పుడు ఇట్లా గట్టిగా ఒత్తినప్పుడు ఇక మనకి ఇలా ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటప్పుడు మనం ఇక్కడ కాలేసి రైట్ హ్యాండ్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ కాలేసి ఒత్తాలి. నేనంటే చేతితో తీస్తా, మీరంటే కాలుతో తీయవచ్చు. మనం బలం సరిపోయినప్పుడు ఇగో మనం ఇలా ఈ చేయి అన్నప్పుడు ఈ కాలు ఇలా వేసి ఇలా లాక్కోవాలి. మనం ఇలా ఒత్తేసుకోవాలి. ఇగో ఈ కాలు ఇటు రావాలి, మనకి ఇటు ముందుకు వెళ్ళాలి. చూసారా ఫ్రెండ్స్? ఇంకో ఇలా పెట్టేసి ఇలా పట్టుకొని ఉత్తర లాగేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు సేమ్ ఇప్పుడు ఇందాక రైట్ లెగ్ కదా, ఇది లెఫ్ట్ లెగ్. ఇలా చూసారా? నేనైతే చేతితో తీసేస్తా. ఏంటంటే మీకు చూపించడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి చూపిస్తున్నా. మన కాలు ఇలా పెట్టాలి. ఇగో ఇలా ఒత్తేస్తా అంటే వచ్చేస్తుంది, అయిపోయింది. ఇది మనం రోజు తీయగానే దీన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మట్టి ఇంకా ఉంటుంది కాబట్టి, మనం తినే వస్తువు కాబట్టి నీట్గా ఇలా కడుక్కోవాలి. నీట్గా ఉండాలి. ఇలా కడుక్కోకపోతే ఇక్కడ ఉన్న మట్టి ఇలాగనే ఉండి మనం కట్ చేసినప్పుడు దీనికే ఉండి దాంట్లో వస్తుంది మనకి మటన్లో. తినేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది మనకి. నెక్స్ట్ ఇది మెడకాడ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం ఇగో ఈ ఒక జబ్బది ఉంటుంది కదా, చేది స్కిన్, దీన్ని ఇగో ఇలా వేయాలి. ఒక హోల్ లాగా చేసుకోవాలి మనం. ఇలా వేస్తే మనకు చిన్న హోల్ అన్నది ఇట్లా ఉంటుంది. మనం దీంట్లో మెడమే పెట్టాలి. కాలు ఈ మెడమే ఇగో ఆ హోల్లో పెట్టాము. మెడమే పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే పట్టు దొరుకుతుంది. కాలు దొరికినప్పుడు ఇగో మనం ఇట్లా చేసుకొని ఇలా ఈ కాలు వెనక్కి రావాలి.
ఈ చేయి ముందుకు పోవాలి ఇలా. సింపుల్. మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాటను కోసుకోవచ్చు మన ఇంట్లో. తర్వాత మనం స్కిన్ తీయగానే మెడ నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది. ఇక ఇలా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. పైనుంచి మంచిగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కింది దాకా కడగాలి. మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పేగులు తొందరగా ఫ్రీ కావడానికి మనకు ఛాన్సెస్ ఉంటుంది. కనుక మనం తొందరగా ఇట్లా నీట్గా కావడానికి మనం వాటర్ ఎంత ఎక్కువ సాధ్యమైనంత అంత పోస్తే మనకు త్వరగా మనం బోటి కడుక్కునే అవకాశం ఉంటుంది, స్పీడ్గా అయిపోతుంది పని. ఇది ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ కామెంట్ పెట్టడం వల్ల నాకు అర్థమవుతుంది ఓకే మీకు అవసరం ఉందా లేదా అని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో పెట్టడం వల్ల ఒకటి ఏంటంటే చాలామంది ప్రాబ్లమ్ సేవ్ చేస్తాను. యాటను కోసుకోవాలంటే ఎవరు లేనప్పుడు సిచ్యువేషన్స్ వాళ్ళు కోసుకెళ్ళని పరిస్థితి అవుతుంది. కనుక మీ గురించి నేను ఇలా స్కిన్ తీసి ఎలా తీయాలో మీకు వివరంగా పెట్టాను, మీకు చూపించాను. సో ఫ్రెండ్స్, నేనేంటంటే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎటన్నా గుళ్ళ కాడికి ఎటన్నా వెళ్ళినప్పుడు కోసుకోవడానికి అన్న ప్రాబ్లం లేకుండా పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మీరు కామెంట్ పెట్టడం వల్ల నాకు మీ ఉద్దేశం ఏందో అర్థమవుతుంది. కనుక మీకు ఏమన్నా ఇంకా పెట్టాలన్నా లేదా ఇంకేమన్నా పెట్టమన్నా కూడా పెడతాను నేను వీడియోస్. అంటే ఇంకా బోటి కడగడం వల్ల, బోటి ఎలా కడగాలి నీట్నెస్గా, మనం మటన్ ఎలా కట్ చేసుకోవాలి, ప్లస్ కాళ్ళకి ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా బోటి క్లీన్ చేయాలి నీట్గా, మనకు నీట్గా ఎలా చేసుకుంటే ఎలా బాగుంటుంది, కాళ్ళకి మనం నీట్గా ఎట్లా కడుక్కోవాలి, ఇవన్నీ వివరంగా పెడతా. మీరు ఎక్కువ మంది కామెంట్, సబ్స్క్రైబ్, లైక్లు చేయడం వల్ల నాకు మీకు నచ్చింది అనుకుంటా, లేకపోతే దీంతో ఫైనల్ అవుతుంది. ఎందుకంటే ఇక వీడియోస్ పెట్టాను నేను, ఇక పెడితే వేరే వీడియోస్ పెడతా. మీ లైక్, సబ్స్క్రైబ్ల ద్వారానే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరికి చాలామందికి నచ్చిందని అంటే
మీరు ఏం కావాలో ఇంకా ఈ ఆట గురించి ఏం తెలుసుకోవాలో అవి నేను అన్నీ పెట్టగలుగుతాను. ఇది ఫ్రెండ్స్, మీకోసం చేశాను కాబట్టి, ఎందుకంటే అందరి మంచి కోసం చేశాను, ఎందుకంటే ఇబ్బంది పడకుండా ఉండడానికి చేశాను, నలుగురికి ఉపయోగపడాలని చేశాను, నలుగురి కోసం చేశాను. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఏమన్నా మీకు ఇబ్బంది అర్థం కాకుండా వీడియో చేశానంటే మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో చేశారంటే నాకు అర్థమవుతుంది. ఇంకా నీట్గా పెట్టమని అంటే నీట్గా పెడతా. కొద్దిగా వాయిస్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, ఎందుకంటే మైక్ లేదు. మైక్ తీసుకొస్తా 2 days 3 daysలో. కనుక తీసుకొచ్చినాక మీకు ఇంకా నీట్గా చేయమంటే చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.